సంవత్సరం రోజున ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-58 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకువెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు పిఎస్ఎల్వి C-58 రాకెట్ నింగిలోకి ప్రవేశించింది. ఈ పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా 480 కిలోల ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. ఈ ఎక్స్పోసాట్ తో పాటు విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్, కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన మరో ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C-58 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఎక్స్పోసాట్ తో పాటు మొత్తం 10 బుల్లి ఉపగ్రహాలను కూడా భూకక్షలోకి ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభించారు. కౌంట్ డౌన్ జరిగే సమయంలో రాకెట్ కు ఇంధనాన్ని నింపి గ్యాస్ ఫిల్లింగ్ చేశారు. రాకెట్లోని అన్ని వ్యవస్థల పనితీరును శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రయోగానికి సిద్ధం చేశారు. ఇస్రో ప్రయోగిస్తున్న తొలి పోలారిమెట్రీ మిషన్ ఇదే. అమెరికాకు చెందిన నాసా 2019లో చేపట్టిన ఇమేజింగ్ ఎక్స్రే పోలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ తర్వాత మరో దేశం చేపడుతున్న పోలారిమెట్రీ మిషన్ ఇదే కావటం గమనార్హం. కాగా ఇప్పటి వరకు 59 పిఎస్ఎల్వి ప్రయోగాలు జరిగాయి. ఇది 60వది. కొత్త సంవత్సరం రోజైన జనవరి 1న ఈ ప్రయోగం చేపట్టడం విశేషం. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగాలు ఇప్పటి వరకు పిఎస్ఎల్వికి బాగా కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇస్రో ఈ ఏడాదిని పిఎస్ఎల్వి ప్రయోగాలతోనే ప్రారంభించడం గమనార్హం. ఎక్స్పోసాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది అన్నారు. ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ లక్ష్యమని వివరించారు. ఇలాంటి ప్రయోగం చేయటం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత మనమేనని వెల్లడించారు. అగ్రరాజ్యం 2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు తెలిపారు. ఎక్స్పోసాట్ జీవితకాలం 5 ఏళ్లు. కృష్ణ బిలాలను అర్థం చేసుకోవటం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్రే ఫోటాన్లు, వాటి పోలరైజేషన్ పై అధ్యయనం ద్వారా కృష్ణ బిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్ కు సంబంధించిన వివరాలను ఎక్స్పోసాట్ బహిర్గతం చేస్తుంది.